వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీస్ అండ్ క్రియేషన్స్. ఇవాళ అయితే మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. నేనైతే అందులో అయితే ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది నాట్ వర్క్. ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, కాకపోతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా. శారీ లేదండి, శారీ లేదు. సో చూడండి, శారీ అంటే ఇలా రామా బ్లూ సిల్వర్ తోటి అయితే ఉంది. అందుకే నేను రామా బ్లూ సిల్వర్ ఎల్లో కలర్ కూడా ఉంది. పోచంపల్లి శారీ అండి ఇది. పోచంపల్లి శారీకి ఇట్లా మొత్తం కలర్స్ వస్తాయి కదండి, చాలా ఉంటాయి కదా. అలా ఇలా అయితే చేయించాను. చూడండి, వర్క్ అయితే ఇలా స్కై బ్లూ మొత్తం ఇచ్చేసి లోపల వచ్చేసి ఎల్లో ఇలా సిల్వర్ అయితే యూజ్ చేశాను. బ్యాక్ మొత్తం నాట్ స్టిచ్చే వస్తుందండి. ఇదైతే వర్క్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం నాట్ స్టిచ్ మగ్గం వర్క్ లా అనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్లో వేసాను. ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఇక్కడ కింద ఇలా వర్క్ వస్తుంది. కింద అనేది ఇలా మొత్తం ఇక్కడ వర్క్ వచ్చి ఇక్కడ అంతా ప్లెయిన్ వస్తుంది. ఈ హ్యాండ్స్కి అయితే ఇలా స్టైల్ చూసారా. మొత్తం ఇక్కడ బ్యాక్ ఎలా అయితే వచ్చిందో అలా ఇక్కడ అంతా ఒక లైన్ వచ్చి మళ్ళీ మిడిల్లో లైన్స్ వచ్చి మళ్ళీ అదే లైన్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. స్టిచ్చింగ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. లుక్ అనేది సూపర్ ఉంటుంది. ఇక్కడ కావాలంటే మనకి ఇలా చిన్న బుటీస్ లాగా కూడా వేసుకోవచ్చు. అంటే ఇట్లా మొత్తం ప్లెయిన్ వస్తే మాకు ఇష్టం లేదు అని అన్న వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ ఇలా చిన్న బుటీస్ వేయాలి. అలా ఇంకో కస్టమర్ చేయించుకున్నారు, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. రెండు సేమ్ డిజైన్స్, కాకపోతే ఇదేమో వితౌట్ బుటీస్, విత్ బూటీస్తో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. శారీ వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ అండి. మొత్తం ఇట్లా గోల్డ్ వచ్చేసి ఇట్లా మొత్తం క్రీమ్ ఉంది లోపలంతా. ఇలా క్రీమ్ ఉంటే నేను ఇదైతే క్లాత్ ఇట్లా ఉంది చూసారా, కొంచెం లైట్ కాఫీ కలర్ టైప్లో ఉంది. దానికైతే క్రీము గోల్డ్ యూజ్ చేసి ఇప్పుడు చూపించాను కదండి, అదే డిజైన్ విత్ బుటీస్ తోటి అయితే వేసాను. ఇలా ఇది స్టిచ్చింగ్ అవ్వలేదండి, స్టిచ్చింగ్ వీళ్ళైతే నెక్ చాలా అంటే చాలా చిన్నగా ఉందండి, అందుకే చాలా చిన్నగా వేసాను. చూసారా, క్రీము గోల్డ్, కాకపోతే కాంబినేషన్ ఇట్లా సింగిల్ కలర్లా అనిపిస్తుంది. ఇది పెద్ద వేరియేషన్ తెలియట్లేదు. బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చింది, ఫ్రంట్ క్రాస్లో వేసాను. బ్యాక్ అంతా ఇలా చిన్నగా బుటీస్ కావాలని చెప్పారు. ఎందుకంటే వీళ్ళది నెక్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి ఇది. ఇంకా మళ్ళీ మనకి 15 ఇంచెస్ అంటే ఈ మాత్రం ఇలా బుటీస్ వేస్తే కొంచెం ప్లెయిన్ రాకుండా ఉంటుంది కదా. అందుకే నేను మొత్తం ఇలా బుటీస్ అయితే ఇలా వేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి అది ప్లెయిన్ ఉంది కదా బుటీస్ లేకుండా, దీనికైతే బుటీస్ వచ్చాయి చూడండి పైన. డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కానీ సింగిల్ కలర్లా అనిపిస్తుంది అంతే. చూసారా, హ్యాండ్స్ సేమ్ లైన్ కంటిన్యూ అయింది. పైన వచ్చేసి బుటీస్ కూడా డబుల్ కలర్లో వచ్చాయి చూడండి. ఇలా 2 హ్యాండ్స్ ఇలా వచ్చాయి. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి శారీ చూసారా, మొత్తం ఇట్లా మెహందీ గ్రీన్. ఇది వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందండి బోర్డర్లో వచ్చేసి. ఇది మాత్రం ఈ రామా బ్లూలో వచ్చింది. సో నేను ఈ రామా బ్లూది ఇట్లా కాంబినేషన్లో పట్టు క్లాత్ తీసుకొని, కస్టమర్ ఏం చెప్పారంటే మల్టీ కలర్ ఉన్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వేరే శారీస్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ మెహందీ గ్రీన్ సెల్ఫ్ కలర్, ఈ రామా బ్లూ, ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ సిల్వర్, ఇందులోనే 4 కలర్స్ అయిపోయినాయండి. ఇంకొకటి వచ్చేసి పింక్ యాడ్ చేయమన్నారు, పింక్ యాడ్ చేశాను. డిజైన్ అయితే 2 ఇయర్స్ నుంచి కూడా వేసినా సరే ఎన్ని అంటే చాలా మంది వేయించుకుంటారండి. డిజైన్ కచ్ వర్క్లో వస్తుంది. కచ్ వర్క్ అయితే నేను ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నట్టున్నానండి, ఇప్పటివరకు చూపించలేదు. డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. చూడండి, మొత్తం ముడికుట్ట అంటారు కదా, ఇట్లా మగ్గంలో చల్ల ఫ్లవర్స్ వస్తాయి కదండి మగ్గంలో, అట్లా ఇక్కడ మనకు కూడా ఈ ఫ్లవర్ అనేది అలా ఎలివేట్ అవుతుంది చూడండి. చాలా బాగుంటుంది. మొత్తం అవుట్లైన్ అంతా సిల్వర్ ఇచ్చేసాను. సిల్వర్ ఇచ్చేసి చెప్పాను కదా, సెల్ఫ్ కలర్ పింక్, గ్రీన్, శారీ కలర్ మెహందీ గ్రీన్, ఇట్లా ఇక్కడ మొత్తం 4 ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా సిల్వర్ జరీ వస్తుంది.
చాలా బాగుంటుందండి డిజైన్ అయితే చూడండి. అసలు చల్ల ఫ్లవర్స్ లాగా మగ్గం వర్క్ లుక్లో కచ్ వర్క్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి. అసలు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కచ్ వర్క్ ఎప్పుడు ఇక ఎవర్ గ్రీన్ ఉంటుంది. మొత్తం బ్యాక్ అంతా బుటీస్ కావాలని చెప్పారు. శారీ కలర్ తోటి అయితే సేమ్ అదే ఫ్లవర్ని తీసుకొని అయితే నేను బుటీ ఇచ్చేసాను. ఇట్లా ఫ్రంట్ కూడా సేమ్ అన్ని కలర్స్ తోటి వచ్చి ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్ కావాలని చెప్పారు. అంటే శారీలో బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అటాచ్ చేసుకుంటారండి. అందుకే నేను చిన్న హ్యాండ్ వేసాను. ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్ కావాలన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి కదా, ఆ డాట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అంతే. డిజైన్ అయితే మాత్రం సేమ్ ఉంటుందండి. చూడండి 5 కలర్స్ కాంబో. ఏ కలర్స్ అయినా సరే మీకు కావాలంటే నేను పెట్టి చేస్తానండి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి ఏ కలర్ కాంబినేషన్తో చేయమంటే ఆ కలర్ కాంబినేషన్స్తో అయితే చేస్తాను. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి శారీ ఇదండి. శారీ చూసారా, మొత్తం సిల్వర్ బ్లూ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఈ బ్లూ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని మొత్తం సిల్వర్తో అయితే వర్క్ చేయమని చెప్పారు కస్టమర్ అయితే. మొత్తం ఇదిగోండి బ్లూ సిల్వర్ ఇలా లైన్స్ డిజైన్ అండి. లైన్స్ సింపుల్గా వస్తాయి. లైన్స్ డిజైన్ మొత్తం జరీతోటి అయితే దారం అంటే అంత లుక్ కనిపించదు కదండి, అందుకే జరీతోటి అయితే నేను చేశాను. చూసాను చాలా సింపుల్గా చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం చిన్న చిన్న బూటీస్, మొత్తం ప్లెయిన్గా వద్దు అంటే ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేసాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ అయితే లైన్స్ అండి. సింపుల్గా సిల్వర్ జరీతో లైన్స్ ఇచ్చేసరికి చాలా హైలైట్ అయింది. డిజైన్ అయితే సూపర్ ఉందండి అసలు. చూసారా, ఇంతకుముందు పింక్ మీద సిల్వర్ వేసాను, ఇప్పుడు వచ్చేసి బ్లూ మీద వేసాను. కలర్ కాంబినేషన్ పింక్ మీద కంటే కూడా నాకు బ్లూ మీద చాలా బాగా అనిపించిందండి. చూసారా, చాలా అంటే చాలా. ఈ డిజైన్ కూడా లైన్స్ వచ్చి లైన్స్ మిడిల్లో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా డిజైన్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగుంటాయండి. కలర్ కాంబినేషన్స్ అనేవి ఉంటే మనకి ఏంటంటే లుక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా ఈ స్టిచ్చింగ్ అయిపోతే చాలా లుక్ వస్తుందండి. ఎవరికైనా బ్లౌజెస్ అన్నీ నచ్చితే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందండి. నేను వీడియో కింద నెంబర్ ఇస్తాను కదా, నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈ వీడియోలో ఉన్న బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చినాయి అంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.